హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేళకి వెళ్తున్నాం. మేళా అంటే మీకు తెలుసా? జాతరనే మేళా అంటామండి. జాతరనే ఇక్కడ మేళా అంటారు. చిన్న జాతర. ఇక్కడ మాకు దగ్గరలో ఉందని వెళ్తున్నాం. మాకు బెటాలియన్ నుంచి బస్ కూడా వచ్చింది. కాకపోతే అందులో ఉమెన్స్ను పిల్లలు అలా సపరేట్గా తీసుకెళ్తారు అన్నట్టు వెహికల్లో. నైట్ 7:30కి ఏమో. డే టైంలో అంటే వెళ్ళే వాళ్ళం కానీ వీళ్ళు లేకుండా బాయ్స్ లేకుండా వెళ్ళే వాళ్ళం కానీ 7:30 టైం అంటే నైట్ టైము పిల్లలతోటి అది ఎక్కుతా ఇది ఎక్కుతా అంటారు, కష్టమవుతుందని మేము వెళ్ళలేము. వీళ్ళ డ్యూటీస్ అయిపోయిన తర్వాత నైట్ టైం మేము వెళ్ళినాం. మేము ఒక 4 ఫ్యామిలీస్ తెలుగు వాళ్ళం, మా ఫ్రెండ్స్ మేము మొత్తం 5 మెంబర్స్ కాదు 5 ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళాం. ఇక్కడ రౌండ్ ఉన్నాయి చూడండి, అవి జిలేబీలానే ఉన్నాయి, కాకపోతే రౌండ్ ఉన్నాయి. అవి తీసుకున్నాం, బఠానీలు తీసుకున్నాం. ఇక్కడ పిల్లలు ట్రైనా అదేమంటారో నాకు తెలీదు, అది ఎక్కిర్రు. పిల్లలు ఆడుకునే ఎక్కువ ఉన్నాయి. మన సైడు మేళా ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. కాకపోతే ఎగ్జైట్మెంట్, ఎందుకంటే కొత్త స్టేట్ కదా, ఆ ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది. ఇక్కడ అక్కని మా ఫ్రెండ్ని వీడియో తీస్తున్నా. అక్కడ బాగుంది. ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్, ఆ ఫ్లవర్ వాజ్లు బాగున్నాయి, కానీ అవన్నీ మాకు అవసరం లేదు, మేము తీసుకోలేము. దాదాపు అలా అన్నీ చూస్తూ వెళ్ళినాం. ఇక్కడ కొంచెం రేటు నార్మల్గానే ఉంటుంది, మరీ ఎక్కువేమి ఉండదు. నైట్ టైం ఇది. ఇక్కడ జాతర నైట్ టైమే జరుగుతుంది, డేలా ఉండదంట, నైటే ఉంటుందంట. మన సైడు డేలో ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కువ నైటే ఉంటుందంట. వీళ్ళ డ్యూటీస్ అయిపోయిన తర్వాత నైట్ వెళ్ళినాం. ఇక్కడ రింగ్స్ వేస్తున్నాం, అందరం వేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ మా బావ వేసారు, కానీ అవి పడలే. 10 రింగ్స్కి 40 రూపీస్ ఏమో, డబ్బులతో సంబంధం లేదు, అలా టైంపాస్ అనుకోండి. అదేం పడకుండా అది ఇంట్రెస్ట్ అలాగే ఉంటుంది. ఎన్నిసార్లు ఎప్పుడు ఎక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఈ రింగు మాత్రం వేయకుండా అయితే రాము మేము. ఈ రింగ్స్ ఆట బాగుంటుంది. అంటే పడుతుంది అనుకోండి ఒక్కొక్కసారి, అదేదో బుట్టనో ఏదో వస్తుంది. పెద్ద ఐటమ్స్ మాత్రం ఎప్పుడు రాలే. ఆ ఇటుకల్లా ఉన్నాయి కదా, అసలు ఎవరికి పడతలేదు దాదాపుగా. ఆ రౌండ్గా పెట్టినా కొంచెం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ రింగ్లో. నెక్స్ట్ నేను వేస్తున్నా. నాది చూసారా, లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ తోటే వేస్తే పడదు, లెఫ్ట్ హ్యాండ్ తోటి వస్తుందా రాదు కదా. అక్కడ నేను అరవడమే ఎక్కువ ఉంటుంది మా ఆరాధ్యతోటి. ఆ వేయడం కన్నా ఎక్కడికి వెళ్ళినా అరవడమే. ఎందుకంటే అరుస్తేనే కదా వినేది, అరవకపోతే ఆ మాత్రం వినరు. టైర్స్ చూడండి, సాఫ్ట్ టైర్స్ ఎంత బాగున్నాయి కదా. అంతే చూస్తూ వెళ్ళాలి, అంతే, తీసుకోవడం ఉండదు. ఎందుకంటే ఇక్కడ మేము ఉన్నది క్వార్టర్స్లో కదా, అందుకే. అన్నయ్య హాయ్ చెప్తున్నారు. ఫుడ్ కోర్ట్కి అలా వెళ్ళాం ఏమైనా తిందామని. మా బావ ఎగ్ రోల్ తింటున్నారు ఆల్రెడీ. వీడియో తీయని అన్నయ్య అంటున్నారు సంజయ్ని. నెక్స్ట్ మా ఫ్రెండ్, ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు వినబడతారు చూడండి. అందరం కూర్చున్నాం, మేము గర్ల్స్ మేము కూర్చుంటే మా వెనకాల వాళ్ళు అటు ఇటు నడుస్తూ అలా టైంపాస్ చేస్తున్నారు. బాయ్స్ వెనకాల మా బాగున్నారు, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పక్కన మా ఫ్రెండ్ ఉంది కదా, వెనకాల అన్నయ్య ఉన్నారు, వాళ్ళిద్దరు కపుల్స్. నెక్స్ట్ ఇక్కడ అన్నయ్య ఉన్న మా ఫ్రెండ్ కూర్చున్నారు. వీళ్ళు బబుల్స్ తోటి ఆడుతున్నారు చూడండి. ఆ అన్నయ్య చూడండి, చిన్నపిల్లగాడు అయిపోయిండు. ఇక్కడ అన్నయ్య, ఇంకా అన్నయ్య. ఇలా ఉంటుంది, అలా ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది కదా. ఇప్పుడు ఒకే మూల్లో ఉండద్దు, ఎక్కడికి వెళ్తే అక్కడ అలా ఉండాలి, బాగుంటుంది. అందరం కలిసి వెళ్ళాం కదా, చాలా బాగా అనిపించింది. ఇక నేను ఎగ్ రోల్ స్వింగ్ అంట ట్రై చేసిన. ఆ వీడియోలో చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇక పైన బాగానే ఉంది అని లోపల కర్రీ అసలు బాగాలేదు. ఎగ్ రోల్ స్వింగ్ అన్నారు, అది ఎగ్ కర్రీ కాదు, ఆలు కర్రీ. అది కూడా బాగాలేదు, ఆలు కర్రీ కూడా లోపల. అందుకే వీడియోలో చూసిన ఏవి నమ్మద్దు. నేను ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్తున్నా. అక్కడ మా ఫ్రెండ్ చిన్న పెట్టుకో వీడియో కదా అనుకుంటా అన్నారు, అందుకే నవ్వుతున్నా. అలా కామెడీ ఉంటుంది.
రా వీడియో అంటే న్యాచురల్గా మేము మాట్లాడుకున్నది పెడదామని ఉంటే నాకు బాగుంటుంది. కాకపోతే అది మేళలో మ్యూజిక్ ఉంది, సాంగ్స్ ప్లే చేస్తున్నారు, కాపీరైట్ వస్తుంది కదా, అందుకోసమే పెట్టలేను. నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రా వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. ఇక్కడ మా ఫ్రెండ్ అన్నయ్యని తీయు వీడియో అనుకుంటా అంటున్నారు. ఇక్కడ మేము కూర్చున్న ప్లేస్ అలా చూపెడుతున్నా. ఇవన్నీ చూపెట్టడం అవసరమా అని అనుకోవచ్చు కొందరు ఈ వీడియో చూసిన వాళ్ళు. కాకపోతే ఇవన్నీ మెమొరబుల్ మూమెంట్స్. ఇప్పుడు మనకి ఏమనిపివ్వవి, తర్వాత ఫ్యూచర్లో చూసుకుంటే బాగా అనిపిస్తుంది. అరే ఇలా ఉన్నామా, ఇలా ఎంజాయ్ చేసినామా అని. అంతే కదా, గుర్తుగా ఉంటుంది. ఏదైనా వాల్యూ ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది అన్నట్టుగా ఇక్కడ మేమందరం హాయ్ చెప్తున్నాం. మా తెలుగు ఫ్రెండ్స్ వీళ్ళందరూ చాలా బాగా కోఆపరేట్ చేస్తారు వీడియో కూడా తీయడానికి. ఇంకా మా ఫ్రెండ్ అందరినీ కవర్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇక బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. చూడడం వరకే, తీసుకోవడం ఏం లేదు. తీసుకున్న కప్స్ ఏమో, కాకపోతే వీడియో తీయడం వీలు కాలే. ఎందుకంటే వీళ్ళకి డ్యూటీస్ ఉంటాయి కదా. మేము 5 మెంబర్స్ ఫ్యామిలీస్ వచ్చినాం కదా, ఎవరికి ఒక్కరికి డ్యూటీ ఉన్నా అందరం కలిసి వచ్చినప్పుడు అందరం కలిసి వెళ్ళాల్సిందే. 11కి అన్నయ్యకి డ్యూటీ ఉండే, అందుకే 11 లోపు వెళ్ళాలి అని వెళ్ళిపోయినాం. అందుకే నేను కప్స్ 2 కప్స్ ఏమో తీసుకున్నా. కాకపోతే వీడియో తీయడం నాకు వీలు కాలేదు, టైం సెట్ కాక. అందరం కలిసి వచ్చినప్పుడు టైం వీళ్ళకి ఉండదు కదా, ఉన్న టైంనే యూజ్ చేసుకోవాలి కదా, అందుకోసమే. కానీ బాగా అనిపించింది. ఇక్కడ ఇయర్ రింగ్స్ బాగున్నాయి, కాకపోతే పైన ఎక్కువ పెద్దగా ఉన్నాయి. పైన పెద్దగా ఉండి కింద పెద్దగా ఉంటే నాకు నచ్చదు. కింద ఎంత పెద్దగా ఉన్నా పర్లేదు, పైన మాత్రం ఇట్లా ఇయర్స్కి పైన చిన్న ఉంటే బాగా అనిపిస్తుంది. అక్కడ మా పాప చూడండి జంపింగ్ చేసుకుంటా, జంపింగ్ ఎక్కిపి డాడీ అని అంటుంది. భావన ఒక్క నిమిషం పాపం నిల్చొని ఇవ్వలేదు, రన్నింగ్ అయిపోయింది. కాకపోతే తప్పది పిల్లల కోసం. ఇక్కడంతా కొంచెం జనాలు ఎక్కువ లేరు. మేము రీసెంట్గా ముందు ఒక మేళకు వెళ్ళినాం, అక్కడ మాత్రం ఫుల్ పబ్లిక్ ఉండే, ఫుల్ డస్ట్ ఉండే. ఇక్కడ అంత లేదు, నార్మల్గా ఉంది. షాప్స్ కూడా మరీ ఎక్కువ ఏం లేవు. మేము ముందు వెళ్ళిన మేళకు మాత్రం చాలా ఉండే షాప్స్. ఇక్కడ మేము అందరం కలిసి వీడియో తీసుకుంటున్నాం. అందరం కలిసి వెళ్ళినప్పుడు బాగా అనిపిస్తుంది. అందరం కలిసి హాయ్ చెప్తున్నాం. అక్కడ ఏదో కామెడీ జరిగింది, నవ్వుతున్నా మా ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్స్.